సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. అంటే మనకి బ్రహ్మంగా నిలబడటం కోసం సంస్కారాలన్నీ కూడా దగ్ధమవ్వాలి. ఈ సంస్కారాలు అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలగటానికి ఈ సంస్కారాలన్నీ మనలో దగ్ధమవ్వాలి. దేన్ని చూస్తే ఇంకా చూడకుండా, దేన్ని వింటే ఇంకా వినక్కర్లేకుండా, అంటే దేని మీద భ్రాంతి చెందకుండా, ఒక వస్తువుని చూస్తున్నాం, దాని యొక్క జ్ఞానం కలుగుతుంది మనకి, ఆ భ్రాంతి పోతుంది కదా. అంటే అసలు ఏ వస్తువుని చూసాక అది పోతుంది, దేని మీద భ్రాంతి ఉండదు. మరి బ్రహ్మం తెలిసిన తర్వాత ఈ సంసారం అనే ఈ భ్రాంతిలో పడం కదా. ఇంకా బ్రహ్మం తెలిసిన తర్వాత మరి భ్రాంతి పోగొట్టుకోవాలంటే మన సంసారం ఎలాగా బ్రహ్మంలో ఎప్పుడూ కూడా ఏది కల్పించుకోకుండా బ్రహ్మంగా నిలబడటం. సంసారం ఎలా విడిపోతుంది అంటే నీ లోపల సంసారం లేకుండా విడిపోతుంది. అంటే అజ్ఞానం వలన కదా ఈ సంసారం అంతా నేను ఇలా కలగజేసుకున్నాను. అజ్ఞానం అనేదే లేదు, ఇంక అసలు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, ఉన్నది బ్రహ్మం అక్కడ అని ఎప్పుడైతే మాయం చేయగలిగామో, మాయం చేయలేము, మాయని గుర్తించి నడవటమే. అక్కడ పరమాత్మ ఆటోమేటిక్గా అక్కడ మనకు తెలియబడుతుంది. సాక్షాత్కారం అంటారు కదా, సాక్షాత్కారం అంటే ఏంటి? నువ్వే అదై ఉన్నావు అని తెలియటమే, అది నిలబడటమే సాక్షాత్కారం. సంసారంలో ఉన్నాము, మరి అన్నీ చెయ్యాలి. ఏది చేయకుండా నాకు ఇది అవసరం లేదు, నాకు అది అవసరం లేదు అంటాం కాదు. అక్కడ బ్రహ్మం తెలిసిన తర్వాత ఈ జరిగి అన్నీ కూడా పరమాత్మగా జరుగుతాయి తప్ప విడిగా జరగవు. జరగరాంది జరగదు, జరిగేది ఎప్పటికీ కూడా మాందో. జరగరాంది అయితే జరగదు కదా. అంటే ఇవన్నిటికి ఏంటి? మన మనసు ప్రధానం. ఒక్క మనసే కదా ఈ దేహం ఉంది, ప్రపంచం ఉంది, అన్నీ మనసే కదా అంటుంది. ఇది వేరు, ఇది మంచి, ఇది చెడు, ఇది లాభం, ఇది నష్టం, ఇది సుఖం, ఇది దుఃఖం, అన్నీ ఆ మనసు అంటుంది. దాన్నే మనం లొంగ తీసుకోవాలి. ఎలాగా? మంచిగా చెప్పుకుని, నాకంటే విడిగా లేవమ్మా నువ్వు, నేనే అయి ఉన్నాను, నాలో నుంచే జరుగుతున్నావమ్మా నువ్వు అని దాన్ని మనం యజమానిగా ఉండి దాన్ని మన వైపుకి దారికి తెచ్చుకోవాలి. యజమాని నేనే కదా, ఉన్నది నేనే కదా, నాలో నుంచే నువ్వు జరుగుతున్నావు, నువ్వు విడిగా జరగట్లేదు అని దాన్ని మనం మన వైపుకి తిప్పుకోవాలి. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ 4 భాగాలుగా ఉంది. అన్నీ ఒకటే, కాకపోతే 4 భాగాలుగా. మనసు ఒక నిర్ణయం తీసుకుంటా, మనసు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే బుద్ధి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు చిత్తంలో అన్నీ కూడా నేను 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 అన్నదంతా కూడా అహంకారం వదిలిపోతూ ఉంటుంది. మరి ఆ మనసు లయమైనప్పుడే కదా జీవుడికి జీవన్ముక్తి స్థితి అందుతుంది. అంటే ఈ వృత్తి అన్నీ కూడా ఆత్మలో ఎప్పుడైతే లయమైంది, అన్ని వృత్తులు కూడా మన లోపలికి జరిగే ప్రతి వృత్తి కూడా ఆత్మలో లయం అవ్వటమే. అంటే అది విడిగా ఇంకా మనకి ఏమి హాని తలపెట్టదు, విడిగా ఉండదు ఇంకా అది. అప్పుడు అదే బ్రహ్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏదో పొందటం అని అనుకుంటాం. పొందబడేది ఏముంది అసలు? అక్కడ ఆత్మే ఉంది, బ్రహ్మమే ఉంది. దీనికంటా వేరుగా ఇంకేమీ లేదు అసలు. అని అదే నేనై ఉన్నాను, అదే నేనై ఉన్నాను అని ఆ జ్ఞప్తిలో ఉంచుకుని అలా మిగలటం. ఈ పంచకోశాలు ఉన్నాయి కదా, ఈ కోశాల కన్నా పైగా వేరుగా బ్రహ్మం ఉంది. మరి బ్రహ్మం, ఆత్మ అన్నీ ఒకటే, కానీ నేనే బ్రహ్మనై ఉన్నాను అనేసి మనకి అక్కడ నిరూపించుకోవాలన్నమాట. నేనే అదై ఉన్నాను
ఉన్నదే నేను అని మనల్ని మనం నిరూపించుకుంటా. జ్ఞాని ఎలా ఉన్నారు? ఏ ఆలోచన అయినా సరే బ్రహ్మం తప్ప విడిగా ఏమీ లేదు. మనకు ఆలోచన రాగానే ఇందులో కలిసిపోతుంది, మనకు తెలుస్తుంది కదా. మన ఆలోచన రాగానే ఇందులో కలిసిపోతుంది. జ్ఞానికి అలా లేదు. ఆలోచన రహితమయ్యి పొందాల్సిందేది, పొందవలసిందేది ఏమీ లేదా జ్ఞానికి. పొందబడేది లేదు, పొందవలసింది లేదు, ఏమీ లేదు అక్కడ. మరి మనసుతోటి ఉన్నప్పుడు నేను పొందాను, నేను అయ్యి ఉన్నాను, నేను పొందాను, నేను అవ్వాలి అని అనుకుంటుంది. అంటే మన ఆచరణ విధానం, మన ఉపాసన మనం ఎలా జరుగుతుందో మరి దానివల్లనే ఈ మనలో మలినాలన్నీ ఉంటాయి కదా. మన మనసుకు పట్టినవన్నీ కూడా, అవన్నీ కూడా మనం సత్కర్మ ఆచరించినప్పుడు ఇవన్నీ వదులుతూ ఉంటాయి. మనకి శుద్ధ మనస్సు అవ్వాలి. మనం దానికోసం ఏమీ చేయక్కర్లేదు. నిత్య జ్ఞానం పొందాలి. నేను ఏదై ఉన్నానో దాంతో నేను మిగలాలనేసి నిశ్చయం తీసుకుని నువ్వే జ్ఞానివి అనే స్థితిలో మనం, అంటే జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. జ్ఞాని అంటే బ్రహ్మమే, అక్కడ విడిగా లేదు. మరి జ్ఞాని అంటే మన నిర్ణయాన్ని బట్టి, మనం చేసే వ్యవహారాన్ని బట్టి అక్కడ జ్ఞానం తెలియపడుతుంది. అజ్ఞానం అంటే ఏమీ తెలియపడదు, అందులో ఉండిపోతుంది. కానీ ఆ మోహంలో ఉండిపోయి అదంతా కూడా నేను, నా వల్ల, నేను అని కలగజేసుకుంటూ ఉంటుంది. జ్ఞానం దగ్గరికి వచ్చాక నేను లేదు, నాది లేదు, ఉన్నది అక్కడ బ్రహ్మం కదా అనేసి సత్కర్మను ఆచరిస్తూ ఉంటుంది. సత్కర్మ అంటే ఏంటి? ప్రతి దాన్ని బ్రహ్మార్పణంగా చూస్తుంది. మరి ఆ కర్మ ఎంత బాగుంటుంది మనకి. ప్రతిదాన్ని బ్రహ్మంగా చూస్తూ ఉంటే అఖండ బ్రహ్మం అదే కదా, మరి విడివిడిగా లేదు కదా. మన భావన ఎప్పుడూ కూడా శూన్యమైపోవాలి. పుట్టుక మరణం లేని స్థితిలో మనకు భావన శూన్యమైపోయినప్పుడు మరి ఆత్మవస్తువు తేట తెల్లంగా మనకు తెలియపడాలి. శాస్త్రం అంటున్నాము. ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు మేధస్సు కదా. మరి అది దైవం నుంచే వచ్చింది కదా. ఆ మేధస్సు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? దైవం నుంచి కదా. మరి ఆ దైవం నుంచే ఈ వాక్యాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. నిగ్రహం, ఆత్మ నిగ్రహం ఉండాలి. మరి ఆత్మ నిగ్రహం లేకపోతే పరమేశ్వరుడు అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థల్లో ఉన్నవాడు వాడే కదా అని మనం ఎవరం అసలని అనే స్థితికి మనం ఎవరమని మనం అనుకోము. కానీ ఎదుగుతాం. మనం ఎదుగుతూ ఉంటే ఒదుగుతూ ఉంటాం అన్నమాట. అక్కడ జ్ఞానం తెలిసే కొలిది ఇక్కడ నేనన్న అహం తగ్గిపోతూ ఉంటుంది కదా. జ్ఞానం పెరుగుతూ ఉంటే ఈ అహం తగ్గిపోతూ ఉంటే మనకి ఎంత బాగుంటుందంటే, నేనన్న అహం తగ్గించుకుంటే ఎంత బాగుంటుందో. మరి ఒకప్పుడు ఏం చేసాం? నన్ను ఎందుకు అనాలి, నన్ను 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 అనుకున్నాం. అప్పుడు విడిపోయినట్టే కదా. అంటే ఆత్మసుఖం, అసలైన సుఖం తెలియక నేను అన్న అహంతో మెలిగాము. మెలిగినంతసేపు కూడా అదేంటి నేను అదే ఉన్నానన్న దృష్టిలో లేము. ఆ ధ్యాస లేదు అక్కడ. మాయతోటే మనం ఉన్నాం. మరి ఆ చైతన్యంగా మనం మిగలటానికి అప్పుడు తెలియలేదు. మరి ఈ చైతన్యం, ఈ శక్తి సర్వకాల సర్వావస్థల్లో ఏకరీతిగా ఉందని తెలియదు. ఎప్పుడు మనం దాంట్లోంచి మనసు విడిగా ఉందో అప్పుడు నాకు జ్ఞానం లేదు, నాకు భక్తి లేదు, లేకపోతే నేను నిలబడలేకపోతున్నాను అనే ఆలోచన వస్తుంది. మరి సర్వకాల సర్వావస్థల్లో ఉన్నదో వాడే అలాగే ఉన్నాడు, వాడు స్వతంత్రంగా ఉన్నాడు. మరి మనకి కలగజేసుకున్నదంతా కూడా మనకు తెలుస్తుంది కదా. నేనే ఇదంతా కలగజేసుకుని నేను ఈ గందరగోళాన్ని నేను సృష్టించుకుంటున్నాను అంతే. సృష్టి కర్త నేననుకుంటున్నాను. కర్త నేను కాదు. సర్వశక్తివంతుడిని నేను, సర్వస్వతంత్రుడిని నేను నిత్యుణ్ణి అంటే ఎప్పుడూ ఉన్నాను. నేను స్వతంత్రంగా ఉన్నాను. నేను ఎందుకంటే నాతోటే ఇదంతా జరుగుతుంది. నేను సర్వశక్తిమంతుణ్ణి.
నేను సర్వజ్ఞన్ అంటే కర్త ఎప్పుడూ కూడా నేను నాది అనే భావం లేకుండా మోక్షానికి అర్హత కావాలి అంటే జ్ఞాన సాధన ఎలా చేయాలి అంటే నేను లేదు, ఉన్నది వాడే ఉన్నాడు. మరి వైరాగ్యం రావాలి. ఏదైనా శాశ్వతంగా నిలబట్టలేదు, దీనికోసం నేను ఎందుకు ఇంత పోరాటం పడాలి అని. పరమాత్మగా మిగలాలి అంటే దాన్ని మనం శ్రవణం చెయ్యాలి, బ్రహ్మ శ్రవణం చెయ్యాలి. కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకుండా ఉంటేనే మనకు మోక్ష సిద్ధి కలుగుతుంది. నిత్యము కూడా నిరంతరము కూడా మనం శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసగా నిలుపుకోవాలి. అంటే వేదాంత తత్వం, వేదాంతం అంటే ఏంటి? తత్వం మీద విచారణ ఉండాలి. మరి మనకు దేని మీద విచారణ ఉంటుంది? ఇది చేయలేదు, అది చేయలేదు, ఈ బయట వ్యవహారం అంతా సత్కర్మలు అనుకున్నాం, అది సత్కర్మే, అది ఎంతవరకునే అవసరం? ఈ మనసును నిలబెట్టుకోవటానికి అది అవసరం. దీన్ని విచ్చలవిడిగా వదలకుండా కొంచెం అన్నా దీన్ని నేను ఈ సత్కర్మ చెయ్యాలి అని మరి చేసి ప్రతిదీ కూడా బ్రహ్మార్పణం చేయకపోతే ఎలా నిలబడతాం? మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది? స్వప్నం ఉంది, స్వప్నంలో అన్నీ చేతనము, సత్కర్మలే చేయొచ్చు. మరి అక్కడ ఏంటి? మరి దాని విధానం ఏంటి? అక్కడ ఏమీ తెలియబట్టలేదు కదా మనకి. మెలకు రాగానే తెలియబడుతుంది. అలాగే జ్ఞానం రాగానే ఏది చేసినా నేను ఇది కాదు కదా, నేను అహం బ్రహ్మస్మి అనే స్థితిలో నేను నిలబడాలి. ఆ జ్ఞానం నాకు రావాలి. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మాన్ని అయి ఉన్నాననే జ్ఞానం మనకు కలిగినప్పుడే మనం ఎన్ని పాపాలైనా సరే మనకి ఆ జ్ఞానాగ్నిలో భస్మం అయిపోతాయి. ఆ జ్ఞానాగ్నిలో అంటే మనం అయ్యో ఇన్ని పాపాలు చేసాం కదా, మరి నేను ఇన్ని గుణాలు కదా, ఇలా శత్రువుగా చూశాను కదా, మరి ఇవన్నీ నాకు ఎలాగా బ్రహ్మంగా నిలబడటానికి అంటే బ్రహ్మాన్ని పట్టుకోవటమే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించటం. అహం బ్రహ్మస్మి అనే ఆ జ్ఞానం మనకు తెలియాలి. తెలిసింది బ్రహ్మం ద్వారాగా. మరి జ్ఞానం మరి కర్మలు ఎలా చేస్తుంది? అప్పుడు అన్నీ బ్రహ్మార్పణం అంటున్నాం కదా. మరి చేయగా బ్రహ్మార్పణం చేయగా ప్రతిదీ ఏం చేస్తుందంటే బ్రహ్మమేలోనే ఈ పాపాలు లేవు. ఇంకక్కడ మనకే పాపం లేదు, పుణ్యం లేదు, ఏకాగ్రత లభించింది కదా. ఇంకక్కడ అంతఃకరణలో మన లోపల అంతఃకరణలో శుద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రతి కర్మ బ్రహ్మార్పణంగా చేస్తున్నాం కానీ ఏమీ చేయట్లేదు, దాని ఫలితాన్నే కోరట్లేదు కదా. చేసేది చేస్తున్నాం అంతే. నాకు ఏదో బ్రహ్మం తెలిసిపోవాలి, అది తెలిసిపోవాలి, ఇది తెలిసిపోవాలి, నాకు కనపడిపోవాలన్న భావన లేదు కదా మనకి. మరి ఎలాగా? మరి ఆ భావన లేకపోతే ఎలా తెలుసుకోగలమని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే నేను 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 అంటాందే అది తొలుగుతూ ఉంటే ఉన్నది అక్కడ ఉండనే ఉందంతే. అది ఎప్పుడూ ఉంది కదా. ఇది తొలుగుతూ ఉంటే ఉన్నది అక్కడ ఆటోమేటిక్గా ఉంది. శుద్ధి జరగాలి అంటున్నాం. శుద్ధి ఎలా జరుగుతుంది? నేను అన్న అహంగా మనం ఈ పూజ చేసినా, వ్రతం చేసినా, జపం చేసినా, ఏదైనా నేను అన్న అహంతో చేసినప్పుడు ఎంత మాత్రం ఏకాగ్రత రాదు, అంతఃకరణ శుద్ధి జరగదు. ఈ నేను ఎప్పుడైతే నేను కాదో, ఈ అహంకారంతో కూడుకున్న నేను కాదో, అప్పుడు ఉన్నది అక్కడ బ్రహ్మంగా ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము? నేను అన్నదో బ్రహ్మార్పణం చేసేస్తున్నాం. ప్రతి పని నేను కాదంటున్నాం అంతే. బ్రహ్మమే చేయించున్నాడు, బ్రహ్మమే చూస్తున్నాడు, బ్రహ్మమే చేయించున్నాడు. నాకు ఏది జరగాలో అది బ్రహ్మానికి తెలుసు, అన్నీ వాడే చేస్తున్నాడు కాబట్టి నేనెవరిని అనుకుంటా ఉన్నాం. ఆ నేను ఎప్పుడైతే వదులుతున్నామో అంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం మనం. మరి ఈ నేను కలగజేసుకుంటా ఉంటే బ్రహ్మంగా ఉందామన్నా ఎక్కడ కుదురుతుంది? అది కప్పిపుచ్చేసుకుంటాం అన్నమాట. ఉండకుండా ఉన్నాను అనేసి అనుకోవటం అన్నమాట మనం అంతే. అలా మనం అనుకునేదే ఉండకూడదు,
అనుకునేదే డేంజర్ అయిపోతుంది. ఏది అనుకున్నా అది డేంజర్ అవుతుంది. అంటే మనకి డేంజర్ అవుతుంది అంటే ఆ అనుకునేది ఏం చేస్తుందంటే మనకి ఎన్ని మనసుతోటి కల్పించుకుని అనుకుంటుంది కదా, అక్కడ మనకి అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. స్వరూపస్థితి నాకు కలగాలి అంటే ఇవన్నీ కూడా నేను బ్రహ్మార్పణం చేయాల్సిందే. బ్రహ్మం తప్ప రెండోది లేదు, అంతే. మన నిజస్వరూపం మనకు తెలియాలి. మరి ఇవన్నీ కలగజేసుకుంటామంటే నిజస్వరూపం ఎలా తెలియబడుతుంది? నేను అన్నది ఒక్కటి తీసేస్తే నీ నిజం బయటకు వస్తుంది. అసలు నిజం బయటకు వస్తుంది. అసలు ఉన్నది బ్రహ్మమే అయితే నేనెవరిని ఇక్కడ కలగజేసుకోవటానికి దేంట్లోని? అలా ఈ నేను తీసేయటమే. హాయిగా మనం ఇంతమంది ఇలా హాయిగా ఉన్నాము అంటే మరి అన్నీ బ్రహ్మార్పణం చేసిన మూలనే కదా. అంటే మన కర్మలన్నీ శుద్ధి జరుగుతుంది. చేసి ప్రతి కర్మ కూడా శుద్ధిగా, అంటే మనసుతో చేయటం లేదు. మనం చేసే కర్మ పరమాత్మ నుండి జరుగుతుంది. ప్రతి కర్మ కూడా పరమాత్మ నుండే జరుగుతుంది. ఒకప్పుడు నేను చేశాను అనుకున్నాం, ఇప్పుడు పరమాత్మ నుండి జరుగుతుంది అనుకుంటున్నాం. అలా పరమాత్మ నుండి జరిగే కర్మ సత్కర్మ అవుతుందన్నమాట. యోగం అవుతూ ఉంటుంది. యోగం అయితే మనకి జ్ఞానం నిలబడుతుంది. జ్ఞానం నిలబడుతుందంటే జ్ఞాన యోగం అవుతుంది. ఈ జ్ఞానం యోగం అవుతుంది. అలాగ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. భక్తి చెయ్యాలి. పరమాత్మ నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప రెండోది లేదు, ఇతరం లేదు, అసలు నువ్వు తప్ప విడిగా ఏమీ లేదు, ఉన్నది నువ్వే అని దానికి మనం ఏదోటి చెయ్యాలి. దీపం, ధూపం, నైవేద్యం అన్నీ నువ్వే ఉన్నావు కదా అని భక్తి చెయ్యాలి. తర్వాత జ్ఞానం, నేనన్నహం ఎప్పుడైతే తొలగిందో జ్ఞానం అక్కడ నిలబడుతుంది. జ్ఞానం నిలబడిన తర్వాత మనకు అంత అర్థమవుతుంది, తేట తెల్లంగా అర్థమవుతుంది. ఓహో, నేనంటే ఇదా, నేనంటే ఇలా ఉన్నానా, నాకు తెలియక కదా ఇవన్నీ నేను అంటగట్టుకున్నాను. బ్రహ్మార్పణమైన జీవితాన్ని దేనికి అంటగట్టుకున్నానంటే ఈ కర్మలో విధానం తెలియక నేను అని కర్మ చేశాను కదా. ఆ కర్మలన్నీ కూడా నాకు ఆటంకాలు కలుగుతున్నాయి కదా. మరి నాకు అసలైన సత్కర్మ జరగట్లేదు కదా. మరి నేను అన్న దాంట్లోని అలాగా ఈ నేను వదలటమే ముందు మనకు బ్రహ్మం తెలియపరిచారు. మన బ్రహ్మం అమ్మ నీలోనే ఉన్నాడు, ఈ నేను లేడు అసలు అని ఉన్నాడని నువ్వు అనుకుని వ్యవహారం జరుగుతున్నావు. ఈ నేను కాదనుకో, అసలైన నేను నువ్వే అయి ఉన్నావు అని మనకు తెలియపరిచారు. మరి అసలైన నేనుగా మిగలాలి అంటే ఆత్మకు జన్మ లేదని తెలియాలి కదా. ఆత్మకు జన్మ లేదు, కర్మ లేదు, ఏమీ లేదు. మరి మోక్షం ఉందా అంటే మోక్షం అయ్యి ఉంది. నీకు కర్మలన్నీ కూడా బ్రహ్మార్పణంగా చేసినప్పుడు మోక్షం ఆటోమేటిక్గా అక్కడ ఉంది. బ్రహ్మార్పణమైన కర్మ చేసినప్పుడు నిత్యం శుద్ధం బుద్ధం అంటారు కదా. మరి నిత్యము కూడా ఎలా ఉంది నీకు కర్మ? తేలిగ్గా జరగట్లేదా? మన ప్రతి కర్మ తేలిగ్గా లేదా అంటే కర్మ ఎలా చేయాలో తెలిసింది. బ్రహ్మార్పణంగా చేయాలని కర్మ తెలిసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మన లోపల ఖాళీ ఏర్పడుతుంది. ఎందుకంటే నేను కాదు, నాది కాదు అంటున్నాం కదా. నేను లేదు, నాది లేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చాను, నేను ఎక్కడికి పట్టుకెళ్తాను, నా దగ్గర ఏముంది పట్టుకెళ్ళటానికి, నేను ఏమి తెచ్చానా? ఈ బొమ్మే వాడు నాకు ఇచ్చాడు కదా. ఈ బొమ్మే ఇక్కడికి భూమి మీదకి పంపింది వాడే. తల్లి గర్భం నుంచి పంపాడు. ఎలా తయారు చేశాడో అలా తయారు చేశాడో మనకు ఆ చిత్రం మనకేమీ తెలియదు. వచ్చిన తర్వాత ఈ కర్మలన్నీ ఎలా జరుగుతున్నాయంటే కొంత బాల్యం గడిచిపోయింది, ఆటపాటలతో గడిచిపోయింది. మనం ఎలా బతికేమో మనకు తెలియదు. మనం గత జన్మలో ఏం తెచ్చుకున్నామో, అసలు గత జన్మ ఉంది, ఈ జన్మ ఉంది అన్న భావనే తెలీదు. బ్రహ్మం దగ్గరికి వచ్చాక ఏం తెలిసింది మనకి? ఈ నేనుతో నేను వ్యవహారం చేస్తున్నాను, ఈ నేనుతో నేను వ్యవహారం చేయకూడదు. చేసినప్పుడు కదా ఇవన్నీ నేను అంటించుకుంటున్నానని తెలిసింది.
లేని దాన్ని లేనట్టుగా అంటే ఉన్నదాన్ని ఏం చేస్తున్నానంటే లేనట్టుగా చూశాను, లేని దాన్ని ఏం చేశానంటే ఉందని చూశాను. ఈ గ్రహింపు తెలిసింది మనకి బ్రహ్మం దగ్గరికి వచ్చాక. అప్పుడు ఏం చేసాము అంటే, ఓహో ఇదంతా కూడా అవసరం లేనిది కళ, ఈ కళని నేను నిజం అనుకుంటున్నానే, ఆహో ఈ కళ నేను నిజం అనుకుంటున్నానా అని గ్రహించాము. మరి అసలు నేనేంటి, ఇవన్నీ ఎప్పుడైతే నేను తీసేసానో అసలు నేను అక్కడ ఆల్రెడీ ఉంది. నాకు తీవాల్సిందంతా కూడా, తీసివేతంతా కూడా జరిగిపోతే అక్కడ సున్నాయే కదా ఉంటుంది, ఏమీ మిగలదు కదా. మరి నేను ఆ స్థితిలో నేను నిలబడాలి అంటే నాతో నేనే ఉంటూ ఉండాలి. దారి పక్కలవన్నీ నేను కలగజేసుకోకుండా నాతో నేను ఉండాలి, నాతో నేను మిగలాలి. నా సహజ స్థితి నాకు అందాలి, తెలియబడాలి. నాకు సహజ స్థితి నాకు అదే సాక్షాత్కారం అంటేనే. అంటే మనం ఎప్పుడు ధ్యాస మర్చిపోకుండా ఉంటే ధ్యానంగా మిగులుతాము. ధ్యాస మర్చిపోకూడదు అన్నమాట. ఎన్ని నేర్చుకున్నా మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది కదా. అంటే మరి ఎక్కడికో దుక్కుకి వెళ్తూ ఉంటాం, అన్నీ అంటించుకుంటూ ఉంటాం కదా. అక్కడ ఇరుకు కలగాలి, వెంటనే కలగాలి, ఆ క్షణాన్నే కలగాలి. ఇప్పుడు ఏ క్షణానికి ఆ క్షణమే మనం మిగులుతూ ఉండాలి. ఈ క్షణం మిగులుతాను, వచ్చే క్షణం నేను ఇందులో కలిసిపోతానంటే మనకి అసలైన సుఖం లభించదు. అసలైన సుఖం మనకు కలగాలి అంటే బ్రహ్మం ఏం చెప్పారు, నువ్వు అయ్యే ఉన్నావు, దాంతో మిగులు అని చెప్పారు. మరి మనం మిగులుతున్నామా అంటే ఇది లాగబడిపోతుంది, లాగబడిపోతుంది. ఎందుకంటే ఈ సంస్కారాలు మనకు అడ్డం వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ సంస్కారాలు ఎలాగ అడ్డం వచ్చినా సరే మనం మిగలటం చూసుకుంటున్నాం. ఎందుకంటే దృష్టిని అటు నుంచి మన వైపుకి తిప్పుకున్నాం. అది మరి మన చేతుల్లోనే ఉంది కదా మన వైపుకి తిప్పుకోవాలంటే. మరి మనం కరెక్ట్గా లోపల అడగాలి. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను అంటున్నారు కదా బ్రహ్మం. మరి నేను అయ్యున్నానంటే నాకు ఎలాగ అయ్యున్నాను, ఎలా అయ్యున్నాను, నేను ఎలా మిగిలితే నేను అయ్యున్నట్టు. నాకు మిగిలే విధానం దారి నాకు దొరకట్లేదు కాబట్టి ఆ దారి నాకు తెలవాలి కదా. నాకు ఈ దారి తెలిస్తేనే ఇలా మిగులుతాను కదా అనేసి మనం ఖండించుకోవాలి. అక్కడ ఖండించుకోక ఒక్క ప్రశ్ననే ఖండించుకుంటా అంటే ఆ ప్రశ్న లేకుండా మనకి అయిపోవాలి. అక్కడ ప్రశ్న ఇంకా మిగలకూడదు మనకి అసలు. అలాగే అయిపోవాలి. ఎప్పుడు మళ్ళీ అది ఏమన్నా అంటించుకుంటే అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఆ ప్రశ్న వస్తుందేమో, ఎలా ఉంటుందో మనకే తెలియదు. నేను ఇటువంటి విలువైన జీవితాన్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని మనకు అనిపించాలి కదా. అసలు విషయం దానికి తెలియాలి కదా. తెలియబడగా కొంచెం మనకి దగ్గర దారి అవుతూ ఉంటుంది, ఇంకా దగ్గర అవుతూ ఉంటుంది. తిరుపతి వెళ్తానికి నడక దారి వెళ్ళి కొలిది దేవుడి దగ్గర ఎలా అవుతున్నాడో అలాగే బ్రహ్మం కూడా మనం ఈ సవరించుకునే కొలిది ఎదరికి వెళ్తూ ఉంటుంది. మన లోపల సవరింపు ఉంటుంది కదా, మనమే సవరించుకుంటాం కదా. ఎందుకంటే ఎలా సవరించుకుంటాము అంటే మనకి బ్రహ్మం దగ్గరికి వెళ్తున్నాము. ఒక మాట చెప్పారు, ఒక వాక్యం, మహావాక్యం కదా అది, వేదాంత వాక్యం చెప్పారు. మరి ఆ చెప్పిన దాన్ని నేను ఆ క్షణాన్ని నేను ఎలా తీసుకున్నానో నాకు అక్కడ దగ్గర దారి అవుతుంది. ఇంకా ఆ క్షణానికి ఆ క్షణం దగ్గర అవుతుంది. మరి నేను అలసిపోయి అక్కడే కూర్చుంటే ఇంక ఎప్పుడు ఆ మెట్లెక్కి నేను దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తాను అంటే మళ్ళీ ఆ జ్ఞప్తి వచ్చిన తర్వాత ఆ క్షణం మళ్ళీ మొదలు పెడుతుంది. అలాగా దూరమో దగ్గరో మొత్తం మీద వెళ్ళాల్సిందే కదా, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా. మెట్లెక్కి ఎప్పటికైనా అక్కడికి చేరుకోవాలి, దేవుడి పరమాత్మ దగ్గరికి. మరి మనం అలా చేరుకోవాలి అంటే మరి ఈ ఆయుర్దాయం ఎన్నాళ్ళు ఉందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నేను మిగలాలి, అలాగే ప్రతి క్షణం నేను మిగులుతూ ఉండాలి.
ఏ క్షణం అంటే దృష్టి మార్చుకోకూడదు, మన మీద దృష్టిని మార్చుకోకూడదు. కళ్ళు చూస్తున్నాయి కానీ నీ దృష్టి మారకూడదు, నువ్వు ఖాళీలోంచి చూడాలి, ఖాళీలోంచే ఉండాలి, ఖాళీలోంచి మిగలాలి. అలా నీ దృష్టి మార్చుకోకుండా దగ్గర దారి ఎంచుకో, దగ్గరగా ఎంచుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఇది ఉంది, నీ ముక్కు ఏంటంటే ఇలా తిప్పితే ఎలా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా తిప్పితే ఎలా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటే అలసిపోక్కర్లేదు కదా, ఇలా తిప్పి అంటే అలసిపోతాం. మన మనసుని అలసిపోకుండా మిగుల్చుకోవాలి. అలాగా అంటే అది అలసిపోతుందంటే మనం అలా తయారు చేసాం దాన్ని, అందుకు అలసిపోతాను. నీ రూట్ ఇది, ఈ రూట్లో నువ్వు సక్రమంగా నడువు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అని దానికి మనం బుద్ధి చెప్పుకోవాలి. మన బుద్ధి ఉంది కదా, చెప్పుకుని బుద్ధి మనకి ఇచ్చాడు కదా పరమాత్మ. ఆ బుద్ధికి బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధికి బుద్ధి చెప్పుకున్నప్పుడే స్ట్రైట్గా నిదానంగా ఉంటుంది. అక్కడ నిదానమే ప్రధానం అంటారు, అలా నిదానం ఉంటుందన్నమాట. బుద్ధి వంకర బుద్ధి అయినప్పుడు అంటే మనసు చెప్పినట్టుగా వింటే బుద్ధి స్థిరపడదు. బుద్ధి చెప్పినట్టుగా మనసును తయారు చేయాలి. మన బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది, ఏమని మంచే తీసుకుంటుంది. మనం దాన్ని లెక్క చేయకపోతే వక్ర మార్గంలో నడుస్తూ ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటే సక్రమ మార్గంలో నడుస్తూ ఉంటుంది. అంటే ఇది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలోనే కదా ఉంది. విధి 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 అంటున్నాం, విధి నువ్వు తయారు చేసేసుకుని ఈ విధి నన్ను ఇలా బలీయంగా ముంచేసిందంటే ఎలా కుదురుతుంది? నువ్వు తయారు చేసుకున్న విధిని నువ్వే కదా సరి చేసుకోవాలి. ఇప్పుడు తయారవ్వు, బ్రహ్మంగా తయారవ్వు. అప్పుడు ఈ విధి నిన్నేం చేస్తుంది? విధితోటి నీకు లెక్క ఏంటి? ముక్తి అయ్యే ఉన్నావు అంటున్నారు. మరి నిన్ను నువ్వు గుర్తించున్నాడు కదా ముక్తి అంటే ఏంటో, జీవన్ముక్తి అంటే ఏంటో. దేహానికి విముక్తి కలుగుతుంది ఒకప్పటికి. మరి ఇప్పుడు ముక్తి అయ్యి ఉన్నావు. జీవుడు ఉండగానే ముక్తి అయ్యి ఉన్నాడు కానీ మిగలాలి. అలాగా మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. గ్రహించగా హ్యాపీ అంటే ఎక్కడో లేదు, నీలోనే ఉంది, నాలోనే ఉంది, అందరిలోనే ఉంది, అంతటా ఉంది. అది దాన్ని మనం వెలికి తీసుకుని దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలి, అనుభవంగా మిగలాలి అంటున్నారు. లోపం ఎవరిలోని లేదు, మన లోపం మన దగ్గర ఉంది. దాన్ని గ్రహించకపోతే ఆత్మబంధువులుగా మనం చూడలేము. ఆత్మబంధువు ఎవరు? శత్రువు లేడు, మిత్రువు లేదు, అందరూ ఆత్మే, అంతా ఆత్మే, అందరిలోనే అదే, అంతటా అదే అంటున్నారు కదా. మరి అంతటా నన్ను నేను చూసుకోకుండా అంతటా నేను ఎలా చూస్తాను? ముందు నన్ను నేను ఖండించుకోవాలి. నన్ను నేను ఖండించుకుంటే నా చూపు మారిపోతుంది, నా విధానం అంతా మారిపోతుంది. అంటే లోపల మనకు నిర్ణయాలు తీసుకోవటంలో ఉంది. ఈ వంకర బుద్ధి వద్దు, నేను నిదానంగా మసులుకోవాలి. నా మసులుకోవటం నా చేతుల్లో ఉందే. మరి నేను ఎలా మసులుకోవాలంటే నాకు ఈ బ్రహ్మ సహాయం నాకు కావాలి. బ్రహ్మంగా మిగలటానికి బ్రహ్మ సహాయమే కావాలి. మనకు బ్రహ్మం దగ్గరికి వెళ్ళాం, మహావాక్ష్యం లభించింది, దాన్ని నేను తిరగేసుకుంటా, బోర్లేసుకుంటా. నేను ఎలా మిగలాలో నేను అలా చూసుకోవాలి. అమ్మలు అయ్యలు బంగారాలు అంటున్నారు కదా మనకు బ్రహ్మం. మరి మనం బంగారంగా తయారవ్వద్దా? అవ్వాలి అంటే విధానం అంతా మారిపోవాలి. నా విధానం నా చేతుల్లో ఉంది, ఇది ఎవరి చేతుల్లోనే లేదు, నా చేతుల్లో ఉంది. నన్ను మార్చుకోవటానికి నా చేతుల్లో ఉంది. ఈ బ్రహ్మం ఏం చేశాడు అంటే నీకు అన్ని రకాలుగానే అందించాడు కదా, మరి నీకు నిర్లక్ష్యం ఎందుకు అసలు? అన్ని రకాలు నీకు అందింటున్నాడే, ఏ లోటు లేకుండానే. మరి ఇంకెందుకు నేను ఇలా మిగలలేకపోతున్నాను అంటే నేను అక్కడ గుర్తించి నడవలేక నాకు చేతకాకంటే ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు అంటే ఇప్పుడు ఈ బాహ్యంగా కూడా మనకు చేతకాకపోతే పడి ఉంటాం కదా ఇందులోని.
మరి అలా బ్రహ్మంగా పడుందాం. ఎందుకు ఇదంతా మనకు చేత కాదు, నశించిపోయేది. ఎక్కువ దృష్టి అక్కర్లేదు, నా మీదే నా దృష్టి పెట్టుకోవాలి. నేను అలా పడుండాలి, బ్రహ్మంగా పడుండాలి. ఆ పడున్నప్పుడే జీవన్ముక్త స్థితి అక్కడే ఉందే. విదేహముక్తి ఆటోమేటిక్గా ఖాయం, దేహమే పడిపోగానే అని అలా మిగలటానికే మనం ఎంతసేపు తృప్తి ఉండాలి. మనకు ముందు తృప్తి ఉండాలి, సహనం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఎవరి మీద విశ్వాసం ఉండాలి, పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి. దాని మీద శ్రద్ధగా మనం చెయ్యాలి. మన లోపల పని శ్రద్ధ పెట్టాలి. అప్పుడే అంటే ఒక సాహసం అన్నమాట ఇది. అన్నీ నేర్చుకుంటున్నామే, మరి మన లోపల పని ఎందుకు మనకు తెలియటలేదు? అన్నీ నేర్చుకుంటున్నామంటే అక్కడ మనసు పెడుతున్నాం. ఇది మనసు లేని పని. ఇక్కడ ముందు మనసు పెట్టుకుని బ్రహ్మం వైపు తిప్పుకోవాలి. తర్వాత మనసు లేని పని హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఏ పని చేయక్కర్లేదు కదా. లోపల పని లేదు, బయట పని లేదు. అంటే మనం చేస్తున్నాము, చెందుతున్నాం అంటేనే బయట పని ఉంది, చేస్తున్నాం అంటేనే లోపల పని ఉంది. అసలు ఏ పని ఉంది మనకు? అసలు దేహం కదులుతుందంటే నువ్వెవరో కదుపుకోవటానికి? అక్కడ ఉన్నది వాడు, అక్కడ ఆడే కదులుతున్నాడు, అన్నీ ఆడే చేస్తున్నాడు, నిర్ణయం అంతా వాడే అయి ఉన్నాడు. పరమాత్మ తప్ప రెండోది లేదు, పరమాత్మ తప్ప రెండోది లేదు అంటామంటే మనకి ఎందుకు తెలియటాలేదు? తెలుసుకునే విధానం ఒకటి ఉంది. ఆ విధానంగా మనం మసులుకొని అలా మిగలటానికే మన పని, వచ్చిన పని ఇదొకటే.